అసలు మరణ భయముతో ఎవరు ఉండొద్దు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనం కొనసాగుతూ యేసు ప్రభు భూమిలో ఉన్నప్పుడు పరలోక రాజ్యం యొక్క మర్మములు అని చెప్పి అనేక విశేషమైన కార్యములని బయలుపరిచి ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కొన్ని కార్యములని పాత నిబంధన కాలంలో ఉన్నవారికి దేవుడు బయలుపరచలేదు. పాత నిబంధన కాలంలో ఉన్నవారికి పరలోక రాజ్యం యొక్క మర్మములని పూర్తిగా వారికి తెలియపరచలేదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దూరములో నుండి వాటిని వారు చూసి ఉన్నారని రాయబడి ఉన్నది. హెబ్రీయులకు రాసిన పత్రికలు చదివినప్పుడు విశ్వాసముని బట్టి వారు ఆ పరమ దేశముని, ఆ పరలోకముని దూరములో నుండి చూసి వందనములు చేసి ఆ దేశము కొరకు వీరు అన్యులుగాను పరదేశులుగాను జీవించి ఉన్నారని మనం చదువుతున్నాం. చదవండి, హెబ్రీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయము 13వ వాక్యముని చదవండి. These all died in faith, not having received the promises, but having seen them afar off, and were persuaded of them, and embraced them, and confessed that they were strangers and pilgrims on the earth. వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరం నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారే మృతి నొందిరి. వారు దూరములో నుండి చూసి వందనము చేసి వారు యాత్రికులై పరదేశులై ఉండి విశ్వాసముతో మృతి నొందిరి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. వీరికైతే దూరములో నుండి ఒక దర్శనమునిచ్చి ఉన్నారు, దూరములో నుండి చూసి. కానీ మనకి ఇవ్వబడి ఉన్న పరలోక రాజ్యం యొక్క దర్శనం వచ్చి మిక్కిలి సమీపముగా మనకిచ్చి ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనం దూరములో నుండి చూడట్లేదు, సమీపముగా యేసు ప్రభు దానిని మిక్కిలి సమీపముగా తీసుకుని వచ్చి ఆ పరలోక రాజ్యం యొక్క మర్మములను బయలుపరిచి ఉన్నారు. దాని గురించే మనం మత్తయి సువార్త 13వ అధ్యాయంలో అనేక కార్యములని ధ్యానించి ఉన్నాం. పోయిన వారముల్లో పరలోక రాజ్యము ఒక విలువైన ముత్యము, వాటికి పోల్చబడి ఉన్న దానిని గురించి ధ్యానించి ఉన్నాం. ఆ విలువైన ముత్యము కొరకు ఒకడు దానిని చూసిన తర్వాత వాటి కొరకు తనకు కలిగిన వాటన్నిటినీ అమ్మి ఆ ఫలముని దానిని కొనుచున్నాడు అనే విషయమని మనం ధ్యానించి ఉన్నాం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. పోయిన వారం మనం ధ్యానించిన కార్యము పరలోక రాజ్యముని స్వతంత్రించుకునవలనంటే త్యాగము చేయటము, అంటే దానికి ఒక క్రయముని చెల్లించటము మిక్కిలి అవసరముగా ఉన్నది. యేసు ప్రభు ప్రారంభంలో మనం ధ్యానించినప్పుడు విత్తనములని విత్తించువాడు ఆయన మనుష్య కుమారుడు యేసు ప్రభు విత్తనములను విత్తించి ఉన్నారు. అది వచ్చి పరలోక రాజ్య సంబంధమైన కార్యములలో వాక్యములలో ఎదుగుచున్న ఒక అనుభవం అనేది ధ్యానించి ఉన్నాం. రెండవదిగా యేసు ప్రభు ఆయన కొనుచున్నారు. ఒక విలువైన ధననిధిని తాను చూసిన తర్వాత, ఒక విలువైన ముత్యముని చూసిన తర్వాత దానిని కొనుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఆయన మనల్ని విలువైన వారుగా చూసి ఉన్నారు. ఒక కార్యము పరలోక రాజ్యము మిక్కిలి విలువైనది. రెండవది ఆయన మన కొరకు ఎందుకు ఆయన క్రయముని చెల్లించి ఉన్నారు, ఎందుకు తన యొక్క విలువైన రక్తముని తాను కార్చి ఉన్నారంటే మనల్ని ఒక విలువైన వారుగా, ఆయన విలువైన దాచబడి ఉన్న ధననిధిగా, ఆయన విలువైన ముత్యముగా ఆయన మనల్ని చూసి ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యేసు ప్రభు క్రయముని చెల్లించడానికి కారణమే
ఒక ఆత్మీక విలువని ఆయన చూసి ఉన్నారు. ఆత్మీక విలువ అంటే మన యొక్క జీవితముని బట్టి కాదు, అది మనం ఎంతో పరిశుద్ధులము, ఎంతో నీతిమంతులము, ఎంతో యథార్థవంతులము, ఎంతో గొప్పవారము అలా కాదు. ఆత్మీక విలువని ఆయన ఎలా వెలకట్టి ఉన్నారంటే, ఆదాముకు దేవుడు ప్రాణమునిచ్చినప్పుడు జీవాత్మగా మారి ఉన్నాడు. దేవుని యొద్ద నుండి వచ్చి ఉన్న ఒక ప్రాణం అది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మిగిలినవన్నీ కూడా దేవుడు ప్రతి సృష్టి ప్రతి జీవిని కూడా మాట చేత కలుగునుగాక అని చెప్తే కలిగింది. కానీ మనిషి యొక్క ఆత్మని ఎందుకు విలువైనదిగా ఆయన సూచిస్తున్నారంటే, దేవుడు ఇచ్చిన ఆ శ్వాస ద్వారా తాను జీవాత్మగా మారి ఉన్నాడు కాబట్టి ఆయన దానిని విలువైనదిగా సూచిస్తున్నారు. అందుకే యేసు ప్రభు తాను క్రయముని పెట్టుటకు కారణమే మనల్ని విలువైన వారుగా చూసి ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అదేవిధముగా మనము ఎప్పుడైతే ఆయనతో కూడా పరలోక రాజ్యములో నివాసము చేయటమో ఎంత విలువైనది అని గ్రహించుచున్నామో దానిని బట్టి మనము ఒక క్రయమని చెల్లించుచున్నాం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఆయన కొరకు మనము చెల్లించుచున్న క్రయము చాలా తక్కువ. చెప్పాలంటే మనకు రేటు చాలా తక్కువ, మన యొక్క విలువ చాలా తక్కువ. కానీ దానిని ఎక్కువైన విలువైనదిగా ఆయన చూసి ఎక్కువైన విలువ పెట్టి కొని ఉన్నారు. కానీ మనము సంపాదించబోతున్న పరలోక రాజ్యం యొక్క విలువకి మన యొద్ద నుండి ఏమీ ఇవ్వలేం. మన యొద్ద విలువ పెట్టుటకు ఆ వెలగల పరలోక రాజ్యముని కొనుటకు మనకు ఒక భవనముని మనము సంపాదించుకొనుటకు మన యొద్ద అంత వెలగల కార్యములు ఏమీ లేదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఒకే ఒక ముత్యముని ఆయన చూసి తనకు కలిగిన వాటన్నిటినీ అమ్మి ఒకే ముత్యముని కొనుచున్నాడు. ఆ ముత్యముకి విలువని తాను గ్రహించి ఉన్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన జీవితంలో ఈ వాక్యములని బట్టి చూసినప్పుడు యేసు ప్రభు యొక్క త్యాగముని బట్టి మన యొక్క ఆత్మలు రక్షణ పొంది ఆత్మల్లో మనం విమోచన పొంది ఉన్నాం, కొనబడి ఉన్నాం. విమోచన అని చెప్పినప్పుడు కొనబడి ఉన్నాం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ పరలోక రాజ్యం యొక్క వాక్యముల ద్వారా మనము పెట్టుచున్న విలువ ద్వారా మన యొక్క శరీర విమోచన అనేది జరుగుతున్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మరొకసారి చెప్పుచున్నాను, యేసు ప్రభు తన యొక్క రక్తము ద్వారా ఆయన మన యొక్క ఆత్మలని రక్షించి ఆయన మన యొక్క జీవితంలో ఒక ఆత్మలో విమోచనని మనకు కలుగజేసి ఉన్నారు. యేసు ప్రభు వచ్చినప్పుడు, యేసు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు మన యొక్క జీవితంలో మనము పెట్టుచున్న విలువ ద్వారా మనకు శరీర విమోచన కలుగుచున్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనం పెట్టుచున్న విలువ ఏమిటంటే, యోహాను సువార్తలో మనం చదివినప్పుడు యేసు ప్రభు కూడా అనేక సందర్భముల్లో చెప్పి ఉన్నారు, ఎవడైనను తన సిలువని మోయించు నా వెంబడి రాకుండా ఉన్నట్లయితే అతడు పరలోక రాజ్యంలో ప్రవేశించలేడు, పరలోక రాజ్యమునకు పాత్రుడు కాదు అని చెబుతున్నారు. యోహాను సువార్తలో చదివినప్పుడు 12వ అధ్యాయంలో 24వ వాక్యము నుండి చదవండి. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే యుండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకొనును. ఈ లోకంలో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవము కొరకు దానిని కాపాడుకొనునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. Verily, verily, I say unto you, except a corn of wheat fall into the ground and die, it abideth alone, but if it die, it bringeth forth much fruit. He that loveth his life shall lose it, and he that hateth his life in this world shall keep it unto life eternal.
దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. గోధుమ గింజ నేలలో పడి మరణిస్తేనే కానీ అది ఒంటిగానే ఉండును, మరణించిన ఎడల అది విస్తారమైన ఫలములని ఫలించును. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మరణించటం అని చెప్పినట్లయితే శరీర సంబంధమైన మరణమని గురించి అక్కడ చెప్పటం లేదు. యేసు ప్రభు చెప్పుచున్న కార్యం ఏమిటంటే ఆ నిత్య జీవముని స్వతంత్రించుకొనుటకు మనము మన యొక్క ప్రాణముని పెట్టవలను. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన యొక్క ప్రాణముని దేవుని కొరకు అర్పించుచున్న కొన్ని సందర్భములు ఉన్నాయి. దేవుని కొరకు మనము మన యొక్క ప్రాణముని అర్పించుచున్న కొన్ని సందర్భములలో మన యొక్క ప్రాణముని మనము పెట్టకుండా దాచుకున్న ఎడల ఆ జీవముని, ఆ నిత్య జీవముని మనం పొందలేము. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. పరలోక రాజ్యముని కొనవలనంటే మనం ప్రాణం పెట్టాలి. ప్రాణం పెట్టడం అని చెప్పినట్లయితే ఒకటి, మనము రోమీయులకు రాసిన పత్రిక అక్కడ పౌలు చెప్పుచున్నాడు. ప్రాణం పెట్టుచున్న విషయమునకు వచ్చినప్పుడు పౌలు ఆరాధించుచున్న విషయంలో మనము సజీవ యాగముగా దేవుని ఆరాధించవలననే విషయమని చెప్పుచున్నాడు. 12వ అధ్యాయము 1వ వాక్యముని చదవండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. I beseech you therefore, brethren, by the mercies of God, that you present your bodies a living sacrifice, holy, acceptable unto God, which is your reasonable service. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మీ ప్రాణముని, తన ప్రాణముని ద్వేషించు వాడే దానిని నిత్య జీవము కొరకు తిరిగి దానిని పొందుచున్నాడు. ప్రాణముని పెట్టడం, విలువ పెట్టడం అని చెప్పినట్లయితే దేవుని మనం ఆరాధించుచున్నప్పుడు సజీవ యాగముగా మనల్ని సమర్పించుకొని ఆరాధించాలి. సజీవ యాగముగా అంటే మనము పూర్ణ బలముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణముగా ఒక బలి అర్పించినట్టు మన శరీరముని ఒక బలిగా దేవునికి అర్పించినట్టు మనము దేవుని ఆరాధించాలి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అందుకే ఈ రోమీయులకు 12వ అధ్యాయంలో 2వ వాక్యములో చెప్పుచున్నాడు, ఆరాధనల విషయంలో మీరు లోక ప్రకారముగా మారవద్దు, వాటి యొక్క వేషమని ధరించుకొనవద్దు. చదవండి 2వ వాక్యముని. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. And be not conformed to this world, but be ye transformed by the renewing of your mind, that ye may prove what is that good and acceptable and perfect will of God. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ వాక్యముని చదివినప్పుడు అపోస్తలుడైన పౌలు చెప్పుచున్న ఉద్దేశం ఏమిటంటే, ఆరాధనల విషయంలో మీరు లోకములో ఉన్నట్టు మీరు మారిపోవద్దు. లోకస్తులు వారి యొక్క వేషమునకు తగ్గట్టు మారిపోవద్దు. రాను ఆరాధనల యొక్క అనుభవములు మారుచున్నది. పూర్ణమైన బలముతో ఆరాధించుచున్న అనుభవం మారి ఇప్పుడు సౌండే రాకుండా, బిగ్గరగా దేవుని స్తుతించకుండా, శరీరం అంతటిని దేవునికి అర్పించి నడునెత్తి నుండి అరికాలు వరకు దేవుని స్తుతించి ఆరాధించుచున్న అనుభవములు మారి ఇప్పుడు వేరే విధముగా మారిపోయింది. అందుకే పౌలు, మీరు దేవుని చిత్తమేమిటో, అనుకూలమునైన దేవుని చిత్తమేమిటో తెలుసుకొని మీ మనస్సుని నూతనపరుచుకొనుడి. ఎందుకు నూతనపరుచుకొనుడి అంటున్నాడంటే, మన ఆరాధనలో వేరే ఇతరుల యొక్క మాటలని మనం వినుచున్నప్పుడు అవి పాడైపోయి, పాతదైపోయి, సొమసలిపోయి మన యొక్క మనసు వచ్చి దేవుని ఆరాధించుచున్న విషయంలో మనము తగ్గిపోవచ్చున్నాం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. సజీవ యాగముగా సమర్పించుకొని
దేవునిని ఆరాధించుడి. దేవునిని మనం ప్రతి ఆదివారం ఆరాధించడం మాత్రమే కాదు, దేవుని సన్నిధానంలో అవకాశము దొరికినప్పుడంతా మనము దేవునిని ఆరాధించుతున్నాం. ఆదివారము కూడా మనము ప్రారంభములో నుండి దేవునిని ఆరాధించాలి. ప్రారంభములో నుండి ఆలస్యముగా వచ్చేవారు సజీవ యాగముగా సమర్పించుకొని ఆరాధిస్తారని చెప్పలేం. ఎందుకంటే వారు ఆలస్యంగా లేచి ఆలస్యంగా రెడీ అయ్యి ఆలస్యంగా వస్తున్నారంటే వాళ్ళు త్యాగం ఏమీ చేయట్లేదు. తమ యొక్క సమయమని, తమ యొక్క నిద్రని, తమ యొక్క సుఖభోగమని ఏ త్యాగము చేయట్లేదు. సాధారణముగా నార్మల్గా సమయం దొరికినప్పుడు ఎప్పటిలాగే వస్తున్నారు. ఆలస్యంగా వచ్చేవారు దేవునిని పరిపూర్ణముగా లేకపోతే సజీవ యాగముగా వారు ఆరాధించేవారు కాదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. సజీవ యాగముగా వారు ఆరాధించలేరు, సగమే పూర్ణముగా ఆరాధించలేరు, సగం ఆరాధిస్తారు. పాటలన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్లో వస్తాం. అప్పుడు ఆరాధించిన తృప్తి ఉంటుందా? దేవుణ్ణి ఆరాధించినట్టు మనకు ఒక తృప్తి ఉంటుందా? వాక్యం అనేది మనకు ఆ వారమునకు ఈ భూమిలో జీవించడానికి ఒక ఆలోచనే తప్ప మనకు ముఖ్యమైనది దేవునిని ఆరాధించడం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. చాలామంది వచ్చి ఆ టైంలో వచ్చి వాక్యం అంటే చాలే అని అనుకునేవారు ఉన్నారు. కానీ మనకు ముఖ్యమైన ఒక కార్యం ఏమిటంటే సజీవ యాగముగా సమర్పించుకొని ఆరాధించడం. పరలోక రాజ్యమునకు మనం ఎంత విలువిచ్చుచున్నామనేది ఆరాధనని బట్టి తెలుస్తుంది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ ఆరాధనని బట్టి మనస్సు నూతనముగా మారటం వలన రూపాంతరపరచబడుడి, రూపాంతరం పొందుడి. ఈ సజీవ యాగముగా సమర్పించుకొనుచున్న ఆరాధనలోనే రూపాంతర క్రియ జరుగుతున్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఒక వ్యక్తిని మార్చాలి, లేకపోతే ఒక వ్యక్తి యొక్క రూపముని మార్చాలంటే ఆ వ్యక్తి పూర్తిగా తన్ను ఆ రూపముని మార్చే వ్యక్తి యొక్క చేతిలో అప్పగించాలి. తన యొక్క రూపముని ఒక వ్యక్తి మార్చాలంటే ఎవరు ఆ రూపముని మార్చుచున్నారంటే పూర్తిగా వ్యక్తి యొక్క చేతికి ఇవ్వాలి. తన యొక్క శరీరం అంతటిని సగం సగం ఇస్తే పూర్తిగా రూపం మారదు. పూర్తిగా ఆ రూపమని తాను మార్చలేడు. తాను అనుకున్న విధముగా తన యొక్క మనస్సులో ఉన్న విధముగా ఒక రూపాంతర క్రియ అనేది జరగదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనము నా ఇష్టమునకే నేను ఆరాధించదును, నేను ఈ విధముగానే ఆరాధించదునంటే రూపాంతర క్రియ అనేది జరగదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఆరాధించవచ్చు నామకార్థముగా. మనము కూడా క్రైస్తవులం అనే పేరుతో ఏదో ఒక రోజు వచ్చి ఆలస్యంగా వచ్చి వెళ్ళిపోయినంత మాత్రము రూపాంతర క్రియ జరగదు. రూపాంతర క్రియ అనేది సజీవ యాగముగా సమర్పించుకొని ఆరాధించే వారి యొక్క జీవితంలోనే రూపాంతర క్రియ జరుగుతున్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. వారు ఆరాధించుచున్న విషయంలో కూడా ఈ వాక్యములని బట్టి ధ్యానించి చూసినట్లయితే వారు ఇంకనూ నూతనముగా మనస్సుని మార్చుకొని ఇంకనూ ఆసక్తి గలవారై ఇంకనూ ఉత్సాహముగా వారు వచ్చి పోయిన వారం ఆరాధించి ఉన్నాం చాలు, ఈ మధ్యలో ఎందుకు వెళ్ళాలి అని వారి యొక్క మనస్సులో పాతపడిపోరు. వారు ఇంకా నూతనపరచబడతారు. మనస్సులో నూతనపరచబడిన వారై రూపాంతరం పొందుడి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అందుకే యేసు ప్రభు పరలోక రాజ్యముని మొదటిగా తాను విత్తనములని విత్తించి ఆ విత్తనము ఎదుగుచున్న అనుభవంతో పోల్చి రెండవదిగా ఆయన తాను క్రయముని పెట్టుచున్న అనుభవంతో పోల్చుచున్నారు. ఈ విషయంలో రెండు కార్యములని కూడా ధ్యానించినట్లయితే పొలములో దాచబడి ఉన్న ధనము కొరకు తనకు కలిగిన వాటన్నిటినీ అమ్ముచున్నాడు, దేనిని మిగిల్చుకోలేదు. ముత్యముని కనుగొనిన తర్వాత కూడా ఆ ఒక్క ముత్యముని కొనుటకు
తనకు కలిగిన వాటి అన్నిటినీ అమ్మి కొనుచున్నాడు, దేనిని మిగల్చలేదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. పరలోక రాజ్యము కూడా పూర్ణముగా దేవునికి దేనిని మిగల్చకుండా మన యొక్క ప్రాణ ఆత్మ శరీరములని పూర్ణముగా ఎవరైతే సమర్పించుకొనుచున్నారో వారే దానిని కొనగలరు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. లేదు, సౌలులాగా అమాలేకీయులందరినీ నశింపచేయమని చెప్పినప్పుడు సౌలు వచ్చి తనకు కావలసిన వాటిని మాత్రం ఉంచుకున్నాడు. తనకు కావలసిన బలమైనవి, తనకు కావలసిన కొన్ని జంతువులని తన కొరకు తాను ఉంచుకొని ఉన్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. చదవండి, 1 సమూయేలు 15వ అధ్యాయంలో 8వ వాక్యము నుండి చదవండి. అమాలేకుల రాజైన అగగును ప్రాణముతో పట్టుకుని జనులందరినీ కత్తి చేత నిర్మూలము చేసెను. సౌలును జనులను కూడి అగగును గొర్రెలలోను ఎడ్లలోను క్రొవ్విన గొర్రె పిల్లలు మొదలైన వాటిలోను మంచి వాటిని నిర్మూలము చేయక కడగా నుంచి పనికిరాని నీచ పశువులన్నిటినీ నిర్మూలము చేసిరి. And he took Agag, the king of the Amalekites, alive, and utterly destroyed all the people with the edge of the sword. But Saul and the people spared Agag and the best of the sheep and of the oxen and of the fatlings and the lambs and all that was good, and would not utterly destroy them, but everything that was vile and refuse that they destroyed utterly. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుడు సౌలుని అమాలేకీయులకు రాజు, అమాలేకీయులకు కలిగిన అన్నిటినీ పూర్తిగా హతము చేయాలని చెప్తే కొన్ని బలిసిన వాటిని మాత్రము తన కొరకు, మంచి వాటిని తన కొరకు ఉంచుకొని పనికి మాలిన వాటిని, నీచమైన వాటిని తాను చంపివేసి ఉన్నాడంట. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కొన్ని సందర్భంలో మనము కూడా దేవునికి అర్పించుచున్న కొన్ని కార్యములు మన యొక్క జీవితంలో మనపూర్వకముగా అన్నిటినీ అర్పించకుండా ఏదో అవకాశం దొరుకుతాయి, నీచమైనవి, పనికిరానివి, మనకు ఆ సమయంలో ఏం పని లేదులే అన్నప్పుడు, ఆ టైంలో ఖాళీయే, నిద్రపోయి మేలుకొని మంచిగా రెస్ట్ తీసుకున్నాం, ఇప్పుడే అవసరం లేదు అనే సమయంలో నీచమైన వాటిని, పనికిరాని వాటిని దేవునికి అర్పించుచున్నాం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవునికి అర్పించుచున్నది, దేవునికి సమర్పించుచున్నది పూర్ణముగా అన్నిటినీ, ఖాళీగా ఉన్న సమయమైనా ఏ సమయమైనా పూర్ణముగా దేవునికి అర్పించుటే మన యొక్క జీవితంలో మనం పెట్టుచున్న విలువ. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇలా చేసినందుకు దేవుడు సౌలుని రాజుగా చేసింది నా మనసుకు కష్టముగా ఉందంటున్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇదే 1 సమూయేలు 15వ అధ్యాయంలో 11వ వాక్యమని చదవండి. సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయాను గనుక అతన్ని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపపడుచున్నాను. It repenteth me that I have set up Saul to be king, for he is turned back from following me, and had not performed my commandments, and it grieved Samuel, and he cried unto the Lord all night. 15వ వాక్యంని చదవండి. అందుకు సౌలు అమాలేకుల యొద్ద నుండి జనులను వీటిని తీసుకుని వచ్చిరి. నీ దేవుడైన యెహోవాకు బలులర్పించుటకు జనులు గొర్రెలలోను ఎడ్లలోను మంచి వాటిని ఉండనిచ్చిరి. మిగిలిన వాటి అన్నిటినీ మేము నిర్మూలము చేసితిమనగా. And Saul said, they have brought them from the Amalekites, for the people spared the best of the sheep and of the oxen to sacrifice unto the Lord thy God, and the rest we have utterly destroyed. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. సౌలు తన కొరకు తాను వాటన్నిటిని దాచుకున్నాడు. ఇప్పుడు సమూయేలు వచ్చి అడిగిన వెంటనే దేవునికి బలి అర్పించడానికి దానిని తీసుకున్నామంటున్నాడు. దేవునికి బలి అర్పించాలంటే మనకు సొంతమైన గొర్రెలై ఉండాలి. దేవునికి బలి అర్పించాలంటే
తానే కొనాలి. ఎవరో ఒకరి దగ్గర నుంచి దోచుకుని వెళ్ళి అర్పించకూడదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కొన్ని సందర్భముల్లో మనం దేవునికి పూర్ణముగా అర్పించటమని మానివేసి కొన్ని కార్యములని దాచుకొనుచున్నాం, నీచమైన వాటిని అర్పించుచున్నాం. మనము క్రయముని చెల్లించినప్పుడే మన యొక్క జీవితంలో దానికి తగిన ఒక ఆశీర్వాదముని, పరలోక రాజ్యముని మనము స్వతంత్రించుకొనుచున్నాం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనం ఆదివారము ధ్యానించిన కార్యంని కూడా చూస్తే, దావీదు దేవుని యొక్క మందస్సము, ఆ మహిమని తన యొక్క ఇంటికి, తన యొక్క పట్టణమునకు తీసుకొని రావాలంటే తాను క్రయముని చెల్లించాలి. తాను తన యొక్క జీవితముని అర్పించుకొని దాని కొరకు ప్రత్యేకముగా యాజకులని తీసుకుని వెళ్ళి దాని కొరకు సమయముని కేటాయించి దాని కొరకు వెళ్ళాలి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. సౌలు యొక్క కాలముల్లో యుద్ధము చేయుటకును దావీదుని వెంటాడటకును సరిపోయింది టైము. మందస్సముని గురించిన చింత లేదు. అదే విధముగానే మనకొచ్చి మన యొక్క జీవితంలో ఇతరులతో పోట్లాడటకును అసూయపడి ఇతరులని వెంటాడటానికి సరిపోతుంది. కానీ మన జీవితంలో దేవుని కొరకు, పరలోక రాజ్యము కొరకు మనల్ని సజీవ యాగముగా, క్రయముగా అర్పించడానికి సమయం చాలట్లేదు. సమయం లేదంటాం, టైం లేదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అసూయతో, కుతంత్రములతో ఇతరుల యొక్క కార్యములని తెలుసుకుని వారిని వెంటాడుటకు టైం ఉంటుంది, అని పరలోక రాజ్య నిమిత్తం మనల్ని త్యాగం చేయడానికి టైం ఉండదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన ఆత్మీయ జీవితంలో ఆయన సమస్త కార్యములని త్యాగము చేయాలని కోరుచున్నారు. ఒకటి, ఆరాధన విషయంలో మనము త్యాగము చేయించిన అనుభవము. రెండవది, ఆయన కొరకు మనం ప్రాణం పెట్టడం అనేది మన జీవితంలో అనుమతించబడుచున్న కొన్ని శ్రమలలో మనము దానిని అనుభవించటం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన యొక్క జీవితంలో క్రీస్తు నిమిత్తము ఎలా మనము శ్రమ పడతాం? క్రీస్తు నిమిత్తము ఒకటి, మనము ఆత్మల్ని రక్షించే నిమిత్తము ప్రయాసపడి దాని కొరకు కొట్టబడి ఆత్మలు రక్షించే నిమిత్తము పలు విధములైన శరీరంలో శ్రమలు అనుభవించిన ఒక అనుభవం ఉంది. మనం అలాంటి శ్రమలు అనుభవిస్తామా? ఆత్మల్ని రక్షించడానికి శ్రమపడేవారు ఉన్నారా? దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అదే విధముగా ఈ దినముల్లో భయపడి ఆగిపోతున్నాం. చాలామంది కరపత్రాలు పంచుతున్నారు. చాలామంది త్యాగం చేసి ఎండలో నిలబడి, రాజమండ్రిలో ఒక అతను ఉంటాడు, మన బిలీవర్ కాదు, అతను వేరే, అతను ఏ సంఘం కూడా తెలియదు. కానీ ఆయన ఎలా స్వార్థ ప్రకటిస్తాడంటే, ఆయనకు రోడ్డు మధ్యలో నిలబడి, సెంటర్ లేకుండా నిలబడతాడు. నిలబడి ముందు వెనకాల వాక్యం బోర్డు కట్టుకుంటాడు. యేసుప్రభు మిమ్మల్ని రక్షించుచున్నారు, మీ పాపములన్నీ యేసుప్రభు యొక్క రక్తము ద్వారా కడగబడిద్దని చెప్పి ఎండలో ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా అలాగే నుంచుంటాడు. పోలీసులు వచ్చి చెప్పినా ఏ డిస్టర్బెన్స్ లేకుండా పక్కన నుంచుని అందరూ కనపడేటట్టు నుంచుంటాడు. ఆయన వెహికల్లో, టూ వీలర్లో ముందు వెనకాల బోర్డులు కట్టుకొని అంత తిరుగుతూ ఎండలో వర్షంలో తిరుగుతూనే ఉంటాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఆయనకు పనిలేక కాదు, ఆయన ఒక కీబోర్డ్ ప్లేయర్, కీబోర్డ్ నేర్పిస్తాడు చాలామందికి. ఆ పని చేస్తాడు. ఎవరైనా వెళ్ళి డబ్బులు ఇచ్చినా తీసుకోడు. నాకు వచ్చిన డబ్బులతో నేను ఖర్చు పెట్టుకుంటాను, మీరే మరి ఇవ్వద్దని చెప్పేస్తాను. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇలా స్వార్థ విషయములలో కష్టపడేవారు కూడా చాలామంది ఉన్నారు. మన సంఘంలో మనమే చెప్పుకుంటాం, చాలా కష్టం, సేవ, చాలా కష్టపడిపోతున్నాం మేము,
దురుపదేశం. ఆ ఆ మాట వచ్చి నేను ఒప్పుకోను. మన సేవలో కష్టం ఉందని చెప్తే నేను ఒప్పుకోను. అసలు కష్టమే లేదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. స్వార్థ విషయములలో శ్రమపడుచున్నవారు, మనం ఒక ఆత్మని రక్షించడానికి శ్రమపడాలి. అనేక కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ వెళ్ళి వారు కరపత్రాలు ఇచ్చి మాట్లాడి అలా ప్రయాసపడుచున్నవారు ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన యొక్క జీవితంలో ధ్యానించి చూసినట్లయితే దేవుడే కొన్ని శ్రమలని అనుమతిస్తారు. అంటే మనల్ని బాధ పెట్టాలని, హింసించాలని కాదు, క్రీస్తు నిమిత్తము మనం అనుభవించుచున్న శ్రమలు. యోబు యొక్క జీవితంలో అనుమతించినట్టు, ఇంకా కొందరి యొక్క శరీరంలో ఉన్న బలహీనతలు, వీటిని అనుమతించినప్పుడు క్రీస్తు నిమిత్తము ఆ శ్రమలని మనము సహించాలి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనం పెట్టుచున్న క్రయం అది. దేవుని కొరకు మనం ఏదైనా కష్టములు, పోరాటములు, మన శరీరంలో వేదనలు, దెబ్బలు ఇవన్నీ వచ్చినప్పుడు ఎవరి కోసం సహిస్తాం? ఎందుకు సహించుకోవాలి? క్రీస్తు నిమిత్తమే దానిని మనం సహించుచున్నాం. యేసు ప్రభువు కొరకే దానిని మనము సహించుచున్నాం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మరొక విధముగా మన జీవితంలో వచ్చే నిందలు, అవమానములు, మన జీవితంలో వచ్చే పోరాటములు, వీటన్నిటినీ సహించటము కూడా పరలోక రాజ్యము నిమిత్తము మనం పెట్టుచున్న ఒక క్రయము. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన మీద నిందలు వస్తాయి, అవమానములు వస్తాయి, మన మీద ఎవరైనా ఏమైనా అనుకుంటారు, ఇతరులు ఏమనుకుంటారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనకు కలిగిన వాటన్నిటినీ అమ్మివేయాలి. మనకు కలిగినవి కొన్ని మంచి పేర్లు ఉండవచ్చు, కొన్ని సందర్భంలో మంచి హోదా, ఘనత ఇవన్నీ ఉండవచ్చు. కానీ పరలోక రాజ్య నిమిత్తం అన్నిటినీ అమ్మేయాలి. పరలోక రాజ్యం నిమిత్తము మన యొక్క క్రయమని మనము చెల్లించాలి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనము క్రీస్తు నిమిత్తము అనుభవించుచున్న శ్రమలు, క్రీస్తు నిమిత్తము మనం పడుచున్న ప్రయాసములు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దానిని బట్టి మనము మన యొక్క ప్రాణముని ద్వేషించుచున్నాం. మన యొక్క ప్రాణముని ద్వేషించటం, మరొక విధముగా మన యొక్క సుఖభోగముని ద్వేషించటము కూడా మనం ప్రాణముని ద్వేషించుచున్నాం. ఒక అనుభవం గలది. మన యొక్క సుఖభోగం, సుఖముగా ఉండాలి, ఏ కష్టాలు రాకూడదు, ఎటువంటి ఇబ్బందులు రాకూడదు, ఏ విధమైన కష్టమే ఉండకూడదు అనేది మనము క్రీస్తు నిమిత్తము ప్రాణం పెట్టుచున్న అనుభవం కాదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యేసు ప్రభు యొక్క శిష్యులు వారు ప్రాణముని ద్వేషించి ఉన్నారు. ప్రాణముని ద్వేషించినప్పుడు వారిని యేసు ప్రభు పంపించినప్పుడు, మీరు వెళ్ళి ఒక గ్రామంలో ప్రవేశించినప్పుడు సమాధానమని చెప్పండి, ఎవరైతే మిమ్మల్ని అంగీకరించుచున్నారో ఆ ఇంటిలో బస చేయండి, మీరు ఏ విధముగా ఉండవలనని ఆ శిష్యులకు చెప్పి ఉన్నారు. కానీ వారికి అంతకుముందు ఇళ్ళు ఉన్నాయి, అంతకుముందు వాళ్ళకి ఆస్తులు ఉన్నాయి, అంతకుముందు వారు పడవలో వారు చేపలు పట్టి సంపాదించేవారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కానీ ప్రాణముని ద్వేషించుచున్నప్పుడు సుఖభోగమని కోరుకోరు. సుఖముగా ఉండాలి అనే ఒక తలంపు ఉండదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనము ఎప్పుడైతే త్యాగము చేయుచున్న మనసుకు వచ్చుచున్నామో ఆ అనుభవముని మనము ఈ పరలోక రాజ్యముని కొనుచున్నాం. దానికి తర్వాత మత్తయి సువార్త 13వ అధ్యాయమునకు మరలా మనం వచ్చినట్లయితే 47వ వాక్యముని చదవండి. మరియు పరలోక రాజ్యము సముద్రములో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. అది నిండినప్పుడు Again, the kingdom of heaven is like unto a net
that was cast into the sea and gathered of every kind. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ ఉపమానములో యేసు ప్రభు 3 అనుభవములని చెబుతున్నారు. ఒకటి, ఆయన విత్తుచున్న వాక్యములు, విత్తుచున్న విత్తనము. రెండవది, ఆయన పెట్టిన క్రయము, తాను పరలోక రాజ్యము నిమిత్తము క్రయముని పెట్టుట. మూడవదిగా, ఆయన పరలోక రాజ్యముని సముద్రములో వేయించిన ఒక వలకు పోల్చి చెబుతున్నారు. అనేకులని ఆకర్షించుకొనుచున్న ఒక అనుభవం అది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మంచివారినైనను చెడ్డవారినైనను చేపల్లో అన్నిటినీ ఆకర్షించుకొనుచున్న ఒక అనుభవం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. పరలోక రాజ్యములో ఉన్న విశేషము, ఒక వ్యక్తి యొక్క జీవితంలో పరలోక రాజ్యం యొక్క అనుభవం గలవాడై ఉన్నాడంటే తన యొక్క జీవితంలో ఎవరిని ద్వేషించడు, ఎవరిని త్రోసివేయడు, ఎవరిని తాను తృణీకరించడు, అందరినీ సమకూర్చుకొనుచున్నాడు, అందరినీ ఆకర్షించుకొనుచున్నాడు. వారు మంచివారా చెడ్డవారా ఇవి కాదు, ఇవి వచ్చి చివరిలో పరలోక రాజ్యము యేసు ప్రభువు యొక్క రాకడలో మంచివారిని చెడ్డవారిని విడదీసే పని దేవదూతలు చేయించున్నారని రాయబడి ఉన్నది. మనకు ఆ పని అవసరం లేదు, ఎవరిని విడదీసే పని మనకు అవసరం లేదు. ఇప్పుడు సంఘంలో జరిగే పని, కుటుంబంలో జరిగే పని, తల్లిదండ్రులు చేసే పని ఏంటంటే మన పిల్లలందరూ మంచివాళ్ళు, చెడ్డవాళ్ళ దగ్గర నుంచి విడదీస్తాం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కానీ పరలోక రాజ్యం అలాగ లేదు. పరలోక రాజ్యము మంచివి చెడ్డవి అన్నిటినీ తీసుకొచ్చింది, ఒడ్డుకు తీసుకొచ్చింది. దానికి తర్వాతనే విడదీసింది. ముందు దాటాలి. దేవునికి చిత్తమైతే వచ్చే వారం ఈ కార్యములని గురించి మనం ధ్యానించవచ్చు. అందరిని కూడా కన్నులు మూసుకొని మన జీవితంలో పరలోక రాజ్యము నిమిత్తము మనము క్రయముని పెట్టాలి. వాటిని సంపాదించుకొనుటకు, వాటిని కొనుటకు మన యొక్క ప్రాణముని మనము క్రయముగా పెట్టాలి. మన యొక్క సమయముని పెట్టాలి, మన యొక్క సుఖభోగములని పెట్టాలి, మన యొక్క శ్రమలు, మన యొక్క జీవితంలో మనకు కలిగిన వాటి అన్నిటినీ దాని కొరకు పెట్టినప్పుడే వాటిని మనము కొనగలము. అది అంత విలువైనది. దేవుడు మనకు అటువంటి కృప ఇవ్వాలి. మన యొక్క జీవితంలో మనము త్యాగము చేసి క్రయముని పెట్టేవారుగా పరలోక రాజ్యముని కొనుచున్న ఒక అనుభవం గలవారే దేవుడు మనల్ని మార్చాలి. అందుకొరకు అందరిని సమర్పించుకొని దేవుణ్ణి స్తోత్రించదము.